ఇవాళ కలిసి పోటీ చేస్తున్నాము. సో కలిసి పోటీ చేస్తుంటే వారు వన్ సైడ్ కొంచెం రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కులం వాడుకుని, డబ్బులు వాడుకుని, భయం వాడుకుని, ఇవన్నీ వాడుకుని ట్రై చేశారు. ఏమీ లేదంటే నేను కూడా ఆ రోజు నామినేషన్ ర్యాలీ అప్పుడు వచ్చాను కదా, మీ అందరికి ఎట్లా ఉత్సాహం ఉందో తెలియదు. నేను గంట సేపు నుంచి ఉంటేనే పడిపోతాను అనుకున్నాను. నేను 3 గంటల సేపు అంత వేల మంది అట్లా నడిచారు అంటే అదేదో మనం ప్రలోభాలు పెడితే వచ్చింది కాదు, అది ప్రేమతో వచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఇవాళ ఇక్కడ జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అండ్ ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు దట్ ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని నాకు చూడలు రాచి ఎదురొచ్చారు వాళ్ళు. నాకు నిజంగా అది వాళ్ళు చేసుంటే మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది వాళ్ళు ఎంత భయపడుతున్నారు అని. అంటే ఇక్కడ మీ అందరూ ఒకసారి చూడాలి, మనము మనిషికి మాటే విలువ. మాట ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత అదంటాను చూడండి, పాలు ఒకసారి ఉలికిన తర్వాత ఏడిసి లాభం ఏంటి అని. మనిషికి విలువ కూడా వాళ్ళ మాట. ఆ మాట ఇవాళ ఏదో మంత్రి పదవి వచ్చిందని మాట పడేయడం, నోరు పడేయడం, ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద, మా మీద రకరకాలుగా మాట్లాడారు. అన్ని చూశారు కదా, మీరు చూసారా చూడలేదా? సో ఇప్పుడు చూసిన తర్వాత ఇవాళ మీ ముందుకు ఎట్లా వస్తున్నారు? కులం పేరుతో, సింపతి పేరుతో, డబ్బుల పేరుతో మీ దగ్గరకు వస్తున్నారు. అంటే మీకు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పరు. ఈ 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ గురించి ఏమి మాట్లాడలే. ఒకవేళ అడిగితే పట్టుబడుపులు ఉండాలి, అది వాళ్ళు చేస్తున్నారు, మేము ఏం చేయగలుగుతాం అంటారు. కానీ ఇప్పుడు మాత్రం గెలిపించమంటారు. గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారంట. నమ్ముతారా మీరు వాళ్ళని? అంటే పల్లా గారికి నాకు కొన్నిసార్లు ఇది ఎలా అనిపిస్తుంది అంటే 10 సార్లు అబద్ధాలు చెప్తే నమ్మేస్తారా ప్రజలు అని. ఎందుకంటే వాళ్ళు సిగ్గు లేకుండా అదే అబద్ధం 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చెప్తున్నారు. నాకు 2 సార్లు, 3 సార్లు నిజం చెప్పాలన్నా 2-3 సార్లు అబ్బా ఆల్రెడీ చెప్పాం కదా, ఎన్నిసార్లు చెప్పాలనుకుంటాను నేను. వాళ్ళేమో అసలు అబద్ధం కూడా అసలు ఎంత నిర్మమాటంగా చెప్తారంటే అసలు మనిషికి లోపల అసలు సిగ్గు అసలు అట్లా ఏమీ లేదా అనేది నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. మీ అందరూ ఇవాళ వాళ్ళ మీద మీరు చూపించాలి అంటే ఇవాళ మనం బయట ఎంత ఉత్సాహంగా ఉన్నా సరే రేపు ఓటింగ్ బూత్ లో మాత్రం చూపించాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందాక గంగవరం గురించి కూడా మాట్లాడారు. గంగవరం చేతిలో ఉంది కదా, ఆ ప్రైవేట్ ఓనర్ కూడా నాకు మొన్న ఏదో సందర్భంలో కలిశారు. ఆయన్ని అసంతృప్తిగా ఆయన నుంచి అమ్మిచ్చేశారు. ప్రభుత్వ వాటా కూడా ఈ ప్రభుత్వం అమ్మేసింది. మరి చేతిలో ఉన్న గంగవరం పోర్టు అట్లా చూస్తూ అమ్మేస్తే స్టీల్ ప్లాంట్ ఆపుతారని అసలు వాళ్ళ మీద ఎట్లా నమ్ముతామండి? సో జనాలు ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు చీట్ చేయలేకపోయారు. మంచిది అంటే వాళ్ళు కార్పొరేటర్ ఎలక్షన్ లో రకరకాల వాళ్ళు ఒత్తిళ్లు పెట్టి డబ్బులు వాడి రకరకాలుగా చేసిన తర్వాత కూడా గెలిచారు అంటే ఇవాళ జనరల్ ఎలక్షన్ లో ఇంకా పూర్తిగా 1 ఉంటుందని తెలుసు. కానీ మనం కానీ రిలాక్స్ అయ్యి నీలో ఎవరైనా సరే ఇంటింటికి వెళ్లకుండా సీనియర్ సిటిజన్స్ ని ఓటింగ్ కి తీసుకుని రాకుండా అలాగే ఓటు పడిపోతుంది కదా అని రిలాక్స్ అయితే మాత్రం దెబ్బతింటాం. నేను ఏ స్పీచ్కి వెళ్ళినా కూడా చెప్తున్నా, ఇవాళ గెలుపు గాజువాకలో ఖాయం. పల్లా గారిని మీరు గెలిపిస్తారు. కానీ లాస్ట్ టైం జనసేన టీడీపీ కలిపితే 1,10,000 ఓట్లు వచ్చినాయి. గెలిచిన నాగిరెడ్డి గారికి 70,000 ఎంత వచ్చినాయి. అంటే అప్పుడు లెక్క ప్రకారమే 40,000తో గెలవాలి మనం. సో మీరు రిలాక్స్ అయ్యి మెజారిటీ 40,000 కన్నా తగ్గితే నేనైతే హ్యాపీగా ఉన్నానండి. మీ అందరినీ కోరే కాదు, 40,000 దాటితేనే దాటితే అంటే 1 ఓటుతో కాదు, 10 ఓట్లతో కాదు, మినిమం 10,000, 20,000 ఓట్లు 40,000 కన్నా ఎక్కువ రావాలి. ఆ ఛాలెంజ్ మీరు తీసుకుంటారా? అది తీసుకోవాలి అంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలి, అందరినీ ఓటింగ్ కి తీసుకుని రావాలి. ఎవరన్నా ఉద్యోగాల కోసం ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా పిలిపించుకొని ఓటింగ్ చేయించుకోవాలి. చాలా పక్కాగా చేయాలి. జనరల్ గా సెంటిమెంట్ బాగుంది కదా, ఓటు పడిపోతుందని రిలాక్స్ అయితే మాత్రం మనం ఫెయిల్ అవుతాం. అదొకటే పాయింట్. ఎందుకంటే ఇవాళ గాజువాకలో ప్రజల తీర్పు చాలా క్లియర్ గా ఉంది. కానీ అది ఓటింగ్ లో మార్చుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అండి. నేను కూడా విన్నపం చేసుకోవాలి కదా, 2 సైకిల్స్ కి ఓటేయండి,
పల్లా గారికి నాకు మీరు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాను. శ్రీ భరత్ కు ఓటేద్దాం, విశాఖను గెలిపిద్దాం.